దుర్గా గుడి ఫ్లైఓవర్ ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా జూలై 25 2012లో చేశారు. నేనే ఆ ఉద్యమ నాయకుడిని. అది ఎవరు చిన్న పిల్లని అడిగినా చెబుతారు. ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీరు వేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను వేయమంటారా అన్నారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమానికి వచ్చాడు. 2 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మీరు అక్కడ ఫ్లైఓవర్ అయిపోలేకపోతున్నారు, ఉద్యమాలు ఏంటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్లైఓవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు, మీరు వేస్తారా వచ్చాక నన్ను ఏపీ అంటారా అన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఆ ఒక్కసారి చూడండి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి 2 సార్లు 3 సార్లు మాట్లాడి, ఆ రోజు ఉన్నటువంటి గడ్కరీ గారితో, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి, అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థాపన లేకుండా ఈ శంకుస్థాపన చేశాడు. ఇది వాళ్ళ నేనేసానంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమ సారథి నేను. తెలంగాణ ఉద్యమ సారథి ఎలాగైతే కేసీఆర్, తెలంగాణ ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమ సారథి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు. ఉందనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప వేరే ఇదే కాదు చెప్తున్నా. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలు పూనింది 2 సంవత్సరాలు నేను, అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి మీడియా మిత్రులకి ఇది చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చానంటే